పరకామణి కేసులో ఇప్పటికైనా రాజకీయం పక్కన పెట్టి ముందుకెళ్ళడం కరెక్ట్. బేసిక్‌గా ఆ పోలీస్ అధికారి అయినటువంటి సతీష్ ఆత్మహత్య నేర్పే పాఠం ఒక్కటే. అతి హింస, అన్యాయం, ప్రమాదకరం. అతనేమి దీంట్లో డబ్బులేం సంపాదించుకోలేదు కదా! ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఒకవేళ అదే తప్పైతే కోర్టు చెప్పినటువంటి ప్రకారం అది లోక్ అదాలత్‌లో విచారించడానికి వీలు కాని కేసు. లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడానికి వీలు కాని కేసు అంటే ఆ రోజునున్న ఈవో చైర్మన్ బాధ్యులు, ట్రస్ట్ బోర్డు బాధ్యులు. అట్లాగే దానికి రిజిస్ట్రేషన్‌కి అయినటువంటి డబ్బులు వాళ్ళు చెప్తేనే కదా ఇచ్చింది. ఆ సదరు న్యాయమూర్తి బాధ్యులు. పోలీస్ అధికారులు ఎట్లా ఆలోచించారు, న్యాయమూర్తి గారు ఎట్లా ఆలోచించారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి వాళ్ళు అట్లాగే వీళ్ళందరూ ఎట్లా ఆలోచించారు. మరి వాళ్ళందరూ ఆలోచించి ఒక బ్రాహ్మణుడు సుదీర్ఘకాలం పాటు పనిచేశాడు, ఆశ్రమంలో ఉన్నాడు, ఆశ్రమానికి సూపర్వైజర్గా చేసినటువంటి వ్యక్తి, అట్లాంటి అతను ఈ తప్పు చేశాడు. చేసింది ఆ రోజున దొరికింది అయితే $800 ఎంతోనట. ఆ డాలర్లతో శిక్ష మామూలుగా 10 రోజులు 15 రోజులు పడుతుంది జైల్లో పెడితే. అతను ఎప్పటి నుంచినో చేస్తున్నానని ఒప్పుకున్నాడు. అవన్నీ కోర్టులో ప్రూవ్ చేయడం కుదరదు. కాబట్టి 15 రోజులు నెల రోజులు జైలు శిక్ష వెయ్యాలా అక్కర్లేదా? దాంతో పోల్చుకుంటే అతను ఇంతకాలం స్వామివారి దగ్గర నుంచి దోచుకున్న సొమ్ములతో సంపాదించుకున్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటే అతనికి పనిష్మెంట్ అదే కదా అన్నటువంటిది ఈ బ్యాచ్ భావించింది. అది ఎతికలా అనెతికలా? ఓ వారం రోజులు 15 రోజులు జైలులో పెట్టి శిక్షించేస్తే న్యాయం జరిగినట్ట ఇది ఇక్కడ రెండిట్లో ఉన్నది. కంప్లైంట్ ఇచ్చిన ఆయనకేమో అతను శిక్ష పడాల్సిందే అన్నటువంటి. అదే సందర్భంలో వీళ్ళందరూనేమో అతనికి శిక్ష పడితే 15 రోజులు వస్తే దేవుడికి ఏం ఉరుగుతుంది, దేవుడికో 15 కోట్ల రూపాయల ఆస్తి అధికారికంగా, అదే అనఫిషియల్ మార్కెట్ వాల్యూ చూస్తే 100 కోట్లు కదా అన్నట్టు వాళ్ళ లెక్క. ఇది ఎథికల్ అనెథికల్ అన్న పాయింట్ చుట్టూ జరిగేటటువంటి అంశం. దాన్ని రాజకీయాలతో ముడిపెట్టుకుని దాంట్లో జగను సంపాదించుకునేది లేదు, సుబ్బారెడ్డి సంపాదించుకునేది లేదు, లేకపోతే ధర్మారెడ్డి సంపాదించుకునేది. నిజంగా వాళ్ళు ఏమన్నా అతని దగ్గర నుంచి ఆస్తులు వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారా ఈ పాటికే బయటకు వచ్చేస్తాయి. అదే రవికుమారే లెక్కలతో సహా ఇచ్చేస్తాడు కదా. ఇది సింపుల్ ఇష్యూ. ఎథికల్ అనెథికల్, రైట్ ఆర్ రాంగ్, దీని చుట్టూ జరిగేటటువంటి దాన్ని కాస్త రాజకీయాలు తెప్పించుకుని చివరికి అతని వేధింపు, అతను ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేసుకుని మళ్ళీ అదొక కోణంలో ఇది ఇలా సాగ తీసుకుంటూ పోతే దీని వలన దేవుడి వ్యవహారాల్ని మనం సక్రమ వైపుకి తీసుకెళ్తున్నామా, అక్రమ వైపుకి తీసుకెళ్తున్నామా ఆలోచించుకోవాల్సింది.